లోకల్పై సర్కార్ ఫోకస్, సమస్యల పరిష్కారానికి కసరత్తు, పంచాయతీ కార్మికులకు రెగ్యులర్గా వేతనాలు, ఉపాధి పనులకు వెంటనే బిల్లులు చెల్లింపులు, సర్పంచులకు పెండింగులు బిల్లులు క్లియర్, మంచినీరు పారిశుద్ధ్యంపై నిరంతరం మానిటరింగ్, సీరియస్గా దృష్టి పెట్టాలని ఇటీవల కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. ఈ వార్త చూస్తే మీకు ఏమనిపిస్తుంది? దేనికోసం అనిపిస్తుంది? కరెక్ట్ చూడండి. లోకల్ పై సర్కార్ ఫోకస్. లోకల్ ఎందుకు అంటే లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయి, గ్రామ పంచాయతీ ఎలక్షన్లు వస్తున్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలంటే అక్కడ సమస్యలు ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తారా? మా కేసీఆరే మంచోడు ఉండే గానికే ఓటేస్తాం అంటారు. కాబట్టి ఏం సమస్యలు లేకుండా చూడాలని చెప్పేసి మన కలెక్టర్ల మీటింగ్లో రేవంత్ రెడ్డి చెప్పిండు. ఇప్పుడు ఫోకస్ చేసిరట. పంచాయతీ కార్మికులకు పెండింగ్లో వేతనాలు చాలా రోజులుగా వేతనాలు పెండింగ్లో ఉన్నాయి, అవి కూడా ఇచ్చేస్తారట, రెగ్యులర్గా ఇస్తారట, నెలకు వాళ్ళ అకౌంట్లో పడిపోతాయి. ఉపాధి పనులు బిల్లులు కూడా పెండింగ్లో ఉన్నాయి, అవి కూడా వేస్తాడు. అంటే గ్రామ పంచాయతీ వర్కర్లకు పెండింగ్ బిల్లులు ఇవ్వడం ద్వారా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యి గ్రామ పంచాయతీలో నిత్యం వాళ్ళ పనులలో నిమగ్నమయ్యే అవకాశం ఉంటుంది. జీతాలే వస్తలేవు మాకు, మేము ఎందుకు పని చేయాలన్న ఫీలింగ్ వాళ్ళకి పోతుంది. జీతాలు వస్తున్నాయి, కరెక్ట్ పని చేయాలన్న ఆలోచన వాళ్ళకి వస్తుంది. గ్రామ పంచాయతీ వర్కర్లు కరెక్ట్ పని చేస్తే గ్రామం కరెక్ట్గా ఉంటుంది అనేటువంటిది ఫస్ట్ది. ఉపాధి అంటే దాదాపు ఊళ్ళో ఆ ఊరును ప్రభావితం చేసేంత మంది ఖచ్చితంగా ఉపాధి హామీ పని ఉంటారు. ఆ ఊర్లో పోయి ప్రచారం చేసింది ఒక ఎత్తు, ఉపాధి హామీ కాడికి పోయి ప్రచారం చేసింది ఒక ఎత్తు. కాబట్టి ఉపాధి హామీ పనులకు ఏ అయితే బిల్లులు పెండింగ్ ఉన్నాయో ఆ బిల్లులు వెంటనే ఇస్తారట. సర్పంచులకు పెండింగ్ బిల్లులు 20-25 లక్షలు, 30 లక్షలు, 50, 70, 80 లక్షలు, 5 లక్షలు, లక్ష కాంచెలు పెండింగ్లో ఉండే ఆ పెండింగ్ బిల్లులు కూడా ఇస్తారట. తర్వాత మంచినీరు పరిశుద్ధంపై నిరంతరం మానిటరింగ్. మంచినీరు రాకపోతే తిట్టి చంపుతారు, ఓట్లు కూడా వేయరు. కాబట్టి మంచినీరు పరిశుద్ధం ఆ ఊర్లో క్లీనింగ్గా ఉండడం కోసం, మంచిగా ఉండడం కోసం పరిసరాలు ఆ ఊరు పరిశుద్ధం మీద కూడా నిరంతరం సూపర్వైజింగ్ చేస్తారు. సీరియస్గా దృష్టి పెట్టాలని ఇటీవల కలెక్టర్లకు సీఎం సూచించినట. మొత్తం మీద అన్ని రేవంత్ రెడ్డి అన్ని అనుకూలిస్తే ఫిబ్రవరిలో ఓట్లు పెట్టే అవకాశం 90% ఉంది. అన్ని అనుకూలిస్తే. ఎందుకోసం? ఫిబ్రవరిలో ఎన్నికలు పెట్టి మళ్ళీ మార్చిలో ఇంటరు, తర్వాత డిగ్రీ, పీజీ ఈ ఎగ్జామ్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి ఆ డిస్టర్బ్ అంతా 3-4 నెలలు 2-3 నెలలు ఉంటుంది కనీసం. కాబట్టి ఆలోపే సర్పంచ్ ఎలక్షన్లు పెట్టుకోవాలనే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నాడు. నెల రోజుల్లో టార్గెట్ రీచ్. ఫిబ్రవరి 2 లేదా 3వ వారంలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నది. ఈలోపు గ్రామాల్లో పెండింగ్లో ఉన్న సమస్యలన్నీ పరిష్కరించాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకున్నది. ప్రధానంగా పంచాయతీలో ఉన్న శానిటేషన్ ప్రాబ్లమ్స్ను యుద్ధ ప్రాతిపదికన 7వ పేజీలో ఉందట. యుద్ధ ప్రాతిపదికన దాంట్లో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కారం చేయాలని ఆయనే పిలుపునిస్తుండు. అవి పరిష్కారం చేయకపోతే ఏమవుతుంది? తిడుతారు జనాలు. ఓట్లకు పోతే కత్తెలు అనుకొని కాంగ్రెస్ వాళ్ళ మీద పడతారు. కాబట్టి అట్లాంటి దానికి అవకాశం ఇవ్వకుండా పూర్తి చేయాలని కసరత్తు చేస్తున్నది. అందుకోసం ప్రతి మండలంలో గ్రామాల వారీగా ఉన్న సమస్యలను గుర్తించి వాటిపై వీలైనంత త్వరగా సాల్వ్ చేస్తున్నారు. ప్రస్తుతం మిషన్ భగీరథ కింద గ్రామాల్లో మంచినీటి సరఫరా జరుగుతున్నది. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో నీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తితే వెంటనే ప్రత్యామ్నాయ మార్గాల్లో అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. చాలా బోర్లు కూడా రిపేర్ రెడీగా ఉంచుతున్నారట. అంటే ఆల్టర్నేట్గా ఊర్లలో ఇప్పటికీ కొంచెం మంచినీటి సమస్య చాలా ఉంది. అది నాకు తెలిసి ఇప్పుడు సాల్వ్ చేస్తారు. ఎందుకు? ఓట్ల దగ్గరికి వస్తున్నాయి కాబట్టి తిట్టుకోకుండా. 92,000 మంది కార్మికులకు ప్రయోజనం. రాష్ట్రంలో సుమారు 92,000 మంది పంచాయతీ కార్మికులు ఉన్నారట. వాళ్ళందరికీ జీతాలు కరెక్ట్ ఇస్తాడు. అది ఉపాధి పనులు 600 కోట్ల ఉపాధి పనుల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి, అవి కూడా క్లియర్ చేస్తాడు. దశల వారీగా సర్పంచ్ బిల్లులు. బీఆర్ఎస్ హయాంలో సర్పంచులు పలు అభివృద్ధి పనులు పూర్తి చేసిర్రు, వాటికి బిల్లులు రాలేదట. ఆర్థిక శాఖ అనుమతి తీసుకొని అనుమతి లేకుండానే పనులు చేశారు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం అనుమతి ఉన్న పనులకు మాత్రమే బిల్లులు చెల్లించాలని నిర్ణయం తీసుకున్నది. పెండింగ్లో ఉన్న బిల్లుల్లో ప్రతి నెల 25% చెల్లిస్తున్నట్టు తెలుస్తుంది. 200 కోట్లను మాజీ సర్పంచులు చేసిన పనులకు చెల్లించినట్లు సమాచారం. వచ్చే నెల దాదాపు 200 నుంచి 250 కోట్ల బిల్లులు ఆర్థిక శాఖ కేటాయించే అవకాశం ఉంది. మొత్తం మీద మంచి గ్రామాల మీద ఫోకస్ పెట్టడం చాలా ఉపయోగమే. కాంగ్రెస్ పార్టీ గ్రామాల మీద దృష్టి పెట్టకపోతే సర్పంచులు గెలిచే అవకాశం లేదని గ్రహించిన రేవంత్ రెడ్డి, దాదాపు 1 ఇయర్ పూర్తి చేసుకున్నటువంటి రేవంత్ రెడ్డి అప్పటికి ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాలలో ఇబ్బంది పడుతుంది
ఓట్లు అడగలేము అనేది గమనించినటువంటి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా గ్రామాల మీద ఫోకస్ పెట్టాలి, లేకపోతే జనాలు మన మీద ఫోకస్ పెట్టరు, మనల్ని తీసుకుపోయి గడ్డె కలుపుతారు, ఒక ఓటు కూడా పడదు. ఇప్పుడు సర్పంచులు గెలవకపోతే ఎంపీటీసీలు జడ్పీటీసీలు గెలవవు, జడ్పీటీసీలు గెలవకపోతే జిల్లా పరిషత్ గెలవము, ఇక మన పని అంతా ఉత్తదే అవుతుంది అనే ఫీలింగ్ వచ్చి ఎమ్మడే గ్రామాల మీద ఫోకస్ పెట్టి గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యల మీద ఫోకస్ చేస్తున్నాడు. అది ఒక మంచి పరిణామమే అనుకోవచ్చు.